హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. హాయ్, ఈరోజు నేను మీకు వెల్లుల్లితో రసం చూపిస్తాను. పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది మీ ఇంట్లో ఏమీ కూరగాయలు కానీ అలా ఏమి లేనట్లయితే ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక మందపాటి కళాయి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అందులోనే ఇలా ఆయిల్ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ ఇలా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా, సాయి మినపప్పు, అలాగే పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే చిన్నుల్లిపాయలు ఇట్లా తీసుకొని నేను క్రష్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకొని ఇలా వేసుకున్నాను. మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకనే తినేటప్పుడు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేయచ్చు. ఇప్పుడు అలాగే కరివేపాకు ఇలా వేసుకోవాలి. వేసుకొని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను, మీడియం సైజు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఇవి కూడా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటి మీడియం సైజు టమాటా ఒకటి సరిపోతుంది, అది కూడా సన్నగా కట్ చేసుకొని నేను ఇందులో ఒకటి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఇలాగా కుక్ చేసుకుంటే మనకి టమాటా చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని గుజ్జు మాత్రమే తీసుకోవాలి. నేను ఈ విధంగా చింతపండు గుజ్జు తీసుకొని గుజ్జు మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను. రసము ఇందులో వేసుకుంటున్నాను, పిప్పి తీస్తున్నాను. ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నా. తర్వాత ఇందులోనే మన టేస్ట్ తగినంత ఉప్పు, సరిపడినంత ఉప్పు, అలాగే కారం. ఈ రసానికి కారం ఉప్పు కరెక్ట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పులుసు అనేది చాలా తొందరగా అయిపోతుంది, మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోనే ధనియాల పౌడరు వేసుకున్నాము. టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకొని మనము చక్కగా మిక్స్ చేసుకుందాము. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. చూడండి, మనకి 10 మినిట్స్లో చక్కగా మనకి థిక్నెస్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి నేను ఇలా తీసుకుంటున్నాను. చూడండి, ఎంతో చక్కగా మనకి వెల్లుల్లితో చక్కగా రెడీ అయిపోయింది కదా. వెల్లుల్లి పులుసు రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చాలా బాగుంటుంది కూడా. ముఖ్యంగా ఏమీ కూరగాయలు లేనప్పుడు బాగా చేసుకోవచ్చు, బాగా ఉంటుంది. చూడండి, ఎంతో చక్కగా వచ్చింది కదా. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.